5 ఏళ్లు పవర్ అంతా ఉపయోగించి అడ్డుకున్నారు మమతా బెనర్జీ. కానీ ఆమె అడ్డు తొలగిన తక్షణం బెంగాల్ నేల నుండి పెట్రోల్ పైకి విరజిమ్మింది. సువేందు అధికారి రావడం, అడ్డు తొలగించడంతో ఇది సాధ్యమైంది. భారతదేశం ఆయిల్ ఫీల్డ్స్ కోసం తప్పించిపోతోంది. భారత్కి సరిపోయే ఆయిల్ రిజర్వ్స్ గాని దొరికితే దేశం స్టైలే డిఫరెంట్ అయిపోతుంది. ఇక ఎవ్వరూ దేశాన్ని ఆపలేరు. ప్రపంచంలోని ప్రతిదీ చమురు ఆధారంగా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూయల్ లేకుండా ఏది నడవదు కనుక. కానీ మిడిల్ ఈస్ట్లో నిరంతరం దేశాల మధ్య ఘర్షణ, శాంక్షన్స్, రష్యా ఆయిల్ పైన శాంక్షన్స్ ఉంటూ ఉంటాయి. ఇలాంటి కారణాల వల్ల ఆయిల్ కోసం, గ్యాస్ కోసం ఎప్పుడు ప్రపంచానికి ప్రాబ్లంగానే ఉంటుంది. భారత్కి మరింత ప్రాబ్లంగా ఉంటుంది. భారత్ 2019 దాకా ఆయిల్ విషయంగా ఇరాన్ నుండే దిగుమతి చేసుకునేది. 90% ఇక్కడి నుండే ఇంపోర్ట్ చేసుకునేది. కానీ ఇరాన్ పైన అమెరికా శాంక్షన్స్ విధించడంతో ఇరాన్ నుండి ఆయిల్ని దిగుమతి చేసుకోవడం మానేయాల్సి వచ్చింది. రష్యా నుండి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటే రష్యా పైన రకరకాల ఆంక్షలు విధించారు. చివరికి ఇరాన్తో యుద్ధం, హర్మోజ్ స్ట్రైట్ దిగ్బంధం, దీంతో ఆయిల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ముక్కు మూసినట్టు అయిపోయింది ప్రపంచానికి. ఒక్క భారత్కే కాదు, మొత్తం ప్రపంచానికే ముక్కు మూసినట్టయింది. ఆయిల్ ఇంతలా దేశానికి సంబంధించిన అన్ని వ్యవస్థలను ఇంపాక్ట్ చేస్తుంది. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి ఎలాగైనా ఆయిల్ ప్రాబ్లంని పరిష్కరించాలి అని ప్రస్తుతం మోడీ గారి ప్రభుత్వం శత విధాలుగా ప్రయత్నిస్తోంది. 2018లోనే వెస్ట్ బెంగాల్లో ఆయిల్ రిజర్వ్స్ ని కనుగొనడం జరిగింది. కోల్కతాకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర 24 పరగనాల జిల్లాకి చెందిన అశోక్ నగర్ అనే ప్రాంతంలో ఈ ఆయిల్ నిల్వలు 240 మిలియన్ బ్యారెళ్ల భారీ ఆయిల్ నిల్వలు ఉన్నట్టుగా కనుగొన్నారు. కానీ 2018లో రిజర్వ్స్ ని కనుగొంటే 2025 దాకా ఎందుకు ల్యాక్ చేసి ఉంచారు? ఎందుకు పని ప్రారంభించలేదు? ప్రారంభిస్తే ఇప్పటికే ఆయిల్ యూజ్లోకి వచ్చేది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితికి అది ఎంతగానో ఉపయోగకరంగా ఉండేది కదా. అంటే దీనికి కూడా అడ్డం పడ్డారు మమతా బెనర్జీ గారే. మన దేశం, మన రాష్ట్రం, మన నేలలో ఇంధన నిధి బయటపడితే ఎగిరి గంతేసి తవ్వుకుని దేశాన్ని, రాష్ట్రాన్ని స్ట్రాంగ్ చేసుకోవాల్సిన అవకాశం వదిలి ఆమె అందుకు అంగీకరించలేదు. ఆయిల్ మైన్ తవ్వకాలకు భూమిని కేటాయించకపోవడం వల్ల కేంద్రం ఎంత గిలగిలలాడినా, ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేక ఇప్పటిదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. బెంగాల్ని గెలుచుకోవాలని బీజేపీ ఎందుకు సర్వశక్తులు కేంద్రీకరించింది అంటే ఇలాంటి చాలా కారణాలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓఎన్జీసీ అశోక్ నగర్ ప్రాంతంలో 240 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వలను గుర్తించింది. తూర్పు భారతదేశంలోనే ముడి చమురు, గ్యాస్ రిజర్వుల విషయంగా ఇదే మొట్టమొదటి ఇన్వెన్షన్. ఈ చమురును బయటకు తీస్తే గనక దాని విలువ 45,000 కోట్లు ఉంటుంది. దీని ద్వారా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి కూడా నియర్లీ 4,500 కోట్ల ఆదాయం సమకూరుతుంది అన్నది అంచనా. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఉంది. అది ఏమిటి అంటే ఇక్కడ ఉన్న క్రూడ్ ఆయిల్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, WTI అంటారు దీన్ని, దీనికి సమానమైన నాణ్యమైనది. మన దేశంలోనైతే బాంబే హైవే ఆయిల్ అంటారు. అత్యంత నాణ్యమైనదిగా ఈ బాంబే హై ఆయిల్ గురించి చెప్తారు. సో ఈ బాంబే హై చమురుకి ఈ అశోక్ నగర్ భూగర్భంలో ఉన్న ఆయిల్ సమానమైంది. దీని API గ్రావిటీ 40 to 41 ఉంటుంది. ఇలా ఉండడాన్ని అత్యంత నాణ్యమైన చమురుగా భావిస్తారు. దీనివల్ల ఏమిటి అంటే దీనిని శుద్ధి చేయడం చాలా సులభం. ఇందుకు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. 2018 అంటే ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతోంది. కానీ ఇంత నాణ్యమైన ఆయిల్ కోసం ఇక్కడ పని మాత్రం ప్రారంభించబడలేదు. పెట్రోల్ అండ్ గ్యాస్లకు సంబంధించి ప్రపంచం విపరీతమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో అశోక్ నగర్ పెట్రోలియంని వెలికి తీయడానికి ప్రస్తుతం బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వైరల్ న్యూస్ అయింది. భారత్ పరిస్థితి ఏమిటి అంటే ఆయిల్ అండ్ గ్యాస్ల కోసం 88 నుండి 90% విదేశాలపైననే ఆధారపడుతుంది. ఇప్పుడు అశోక్ నగర్ ఆయిల్ దేశీయ ఆయిల్ ఉత్పత్తిని పెంచి విదేశీ దిగుమతిని తగ్గించడంలో కీలకంగా మారుతుంది. ఓవర్ నైట్ దేశం దిగుమతులను ఇది ప్రభావితం చేయకపోవచ్చు. కానీ ఈ విషయంగా కొంత ఉపశమనం, కొంత ఉపయోగం అయితే ఖచ్చితంగా ఉంటుంది. భారత్ పెట్రోల్ అండ్ గ్యాస్ వినియోగం విషయంలో అతి పెద్ద దేశం. 140 కోట్ల జనాభా ఉంటుంది కదా. వినియోగం చాలా ఎక్కువ. 50 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ఒక్క రోజులోనే భారత్ వాడేస్తుంది. దేశీయంగా చమురు అండ్ గ్యాస్ నిల్వలను కనిపెట్టడానికి, భారీ అవసరాలను తీర్చడానికి, విదేశీ దిగుమతులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రో కార్బన్స్ DGH అండ్ ONGC లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 2 ప్రధాన వ్యూహాల ఆధారంగా ప్రయత్నిస్తోంది ఇందుకోసం. ఒకటి టెక్నికల్ ఎక్స్ప్లోరేషన్ మెథడ్. దీని ద్వారా అంటే భూగర్భంలో లేదా సముద్ర గర్భంలో ఎక్కడ చమురు ఉందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి అత్యాధునిక సైన్స్ అండ్ టెక్నాలజీని వాడడం.
2D అండ్ 3Dలను ఉపయోగించి భూకంప సర్వేలు చేస్తారు. అంటే భూమిలోకి లేదా సముద్రంలోకి సౌండ్ వేవ్స్ ని పంపిస్తారు. ఆ వేవ్స్ లోపలికి వెళ్లి అక్కడి రాతి పొరలను ఢీకొని తిరిగి వెనక్కి వస్తాయి. ఇలా వచ్చిన వాటి వేగాన్ని బట్టి చమురు నిల్వలను మ్యాపింగ్ చేస్తారు. ఇంకా శాటిలైట్ గ్రావిటీ అండ్ సర్వేల ద్వారా కూడా గుర్తిస్తారు. ఇంకా ఎక్స్ప్లోరేటరీ డ్రిల్లింగ్ ద్వారా కూడా అన్వేషిస్తారు. అశోక్ నగర్ లో ఈ ఆయిల్ నిక్షేపాలని ఈ డ్రిల్లింగ్ ద్వారానే కనుగొన్నారు. చమురు అన్వేషణను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం గత చట్టాల నిబంధనల విషయంలో భారీ మార్పులు కూడా చేసింది. 2016లో ఈ మార్పులు చేసింది. ఈ మార్పుల వల్ల ఆయిల్ కంపెనీలకు స్వేచ్ఛ లభించింది. ఒకే లైసెన్స్ తో క్రూడ్ ఆయిల్, గ్యాస్, షెల్ గ్యాస్ లాంటి అన్ని రకాల ఇంధనాలను వెలికి తీసుకోవచ్చు. ఇది అంతకు క్రితం ఒక్కోదానికి ఒక్కో పర్మిషన్ చొప్పున కావాల్సి వచ్చేది. ఇందుకోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ ఆలస్యాన్ని ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం నియంత్రించింది. అంతకు క్రితం ప్రభుత్వం ఫలానా ప్రాంతంలో మాత్రమే ప్రయత్నించండి అని నిర్ణయించి చెప్పాల్సి ఉండేది. ప్రభుత్వం నిర్ణయించాల్సి వచ్చేది. ఇప్పుడు కంపెనీలే ఎక్కడైనా తమ అన్వేషణ జరపొచ్చు. ఇలా కాక భారీ స్థాయిలో 2D భూకంప సర్వేలను ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తోంది కూడా. ఇలా కాక అంతర్జాతీయంగా పేరు పొందిన పెద్ద పెద్ద విదేశీ కంపెనీలను ఆహ్వానించి వాటితో కలిసి ఉమ్మడిగా భారత సముద్ర తీర ప్రాంతాల్లో, ముఖ్యంగా అండమాన్ పశ్చిమ తీరాల్లో అన్వేషణ జరుపుతోంది. ఇలా కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వల కోసం ప్రయత్నిస్తూ ఉంది. ఈ ప్రయత్నం వల్ల అండమాన్ ప్రాంతంలో మహానది బేసిన్ వద్ద, ముంబై ఆఫ్ షోర్ వద్ద, రాజస్థాన్ డిజర్ట్ లో, కృష్ణా గోదావరి బేసిన్ వద్ద ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలను కనుగొన్నారు. 2024-2025లలో ONGC దేశవ్యాప్తంగా 578 బావులను తవ్వింది. ఇది 35 ఏళ్లలో అతి పెద్ద ఫీటు. ఈ తవ్వకాల వల్ల ONGC 75 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను కనుక్కోగలిగింది. ప్రభుత్వం ఇలా ఆదేశిస్తూ వదిలేస్తూ వెళ్లడం కాకుండా రాబోయే 2-3 ఏళ్లలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రాజెక్ట్ డీప్ ఎక్స్ వంటి టాస్క్ ఫోర్సులను కూడా రంగంలోకి దించింది. ఇలా తీవ్రంగా కేంద్రం ప్రయత్నిస్తోంది. ఎందుకంటే గ్యాస్ అండ్ పెట్రోలియం ప్రపంచానికి సవాల్గా మారింది. ఫ్యూచర్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి. ఇంత ప్రయత్నించిన వెస్ట్ బెంగాల్ అశోక్ నగర్లో ప్రభుత్వం ముందుకు వెళ్ళలేకపోయింది. ఉత్పత్తిని ప్రారంభించలేకపోయింది. ఎందుకండి అంటే అక్కడ మమతా బేగం గారి రాజకీయాలు. ఇవి కారణం. 2020లో కేంద్ర ప్రభుత్వం అశోక్ నగర్ ఆయిల్ కోసం ఆమోదం ప్రకటించింది. కానీ మమతా ప్రభుత్వం పెట్రోలియం మైనింగ్ లీజుకి క్లియరెన్స్ని ఇచ్చే విషయంగా 5 ఏళ్లు పెండింగ్లో పెట్టింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అండ్ ONGCలు 2020 నుండి 2024 వరకు 19 సార్లు మమతకు అధికారికంగా లేఖలు రాశారు. కానీ మమత ప్రభుత్వం ఈ లేఖలను అస్సలు పట్టించుకోలేదు, బుట్టదాఖలు చేసింది. ఎందుకు మమత ఇలా చేశారు అంటే మమత రాజకీయ జీవితం నందిగ్రామ్ భూసేకరణ ఉద్యమంతో మొదలైంది. అయితే ఈ అశోక్ నగర్ ఆయిల్ కోసం డ్రిల్లింగ్ చేయడానికి రైతుల నుండి 100 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. సో వారి నుండి భూసేకరణ చేయలేక ఇలా పెండింగ్ పెట్టింది మమత గారు అనేది ఒక కారణం. కేంద్ర ప్రభుత్వంతో మమత గారు తీవ్రంగా విభేదిస్తూ శత్రువులా ఢీకొంటూ ఉన్నారు. కాబట్టి కేంద్రం చేస్తున్న ఈ అన్వేషణకి సహకరించలేదు. ఇది రెండవ కారణం. మూడవది, క్రెడిట్ అంతా కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది. అలా వెళ్ళకూడదు. తర్వాత బెంగాలులో ఏర్పాటు చేసే పరిశ్రమలు, ప్రాజెక్టులు అధికార పార్టీ TMCకి చెందిన సిండికేట్లు చెప్పినట్టు వినాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంగా అన్వేషణ చేసే కేంద్ర కంపెనీలకు ఇచ్చింది. ఇందువల్ల కూడా మమత 5 ఏళ్లు ఈ ఆయిల్ ని ఉత్పత్తి చేయకుండా తొక్కిపెట్టగలిగారు. దీని గురించి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ఇలాంటి చెత్త నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానా కూడా తగ్గిపోయింది. సో దీంతో మమత 2025లో అశోక్ నగర్లో ONGC డ్రిల్లింగ్ చేయడానికి 99 స్క్వేర్ కిలోమీటర్ల భూమిని లీజుకి ఇచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 17,000 క్యూబిక్ మీటర్ల ఆయిల్ ఉత్పత్తిని బెంగాల్ కోల్పోయింది. మొన్నటి ఎలక్షన్స్లో మమత అధికారాన్నే కోల్పోయారు. ఈమె స్థానంలోకి వచ్చిన సువేందు సర్కార్ వెంటనే పర్మిషన్ ఇచ్చేశారు. ఆయిల్ కేంద్రాల వద్ద ఎలాంటి స్థానిక నిరసనలు, సిండికేట్ బెదిరింపులు లేకుండా కఠినమైన శాంతి భద్రతలను అమలు చేయాలని ఆదేశించారు. ONGC ఇక్కడ తవ్వకాలకు సంబంధించిన భారీ యంత్రాలను దించడానికి అనుమతులు, వాటికి రక్షణ కల్పించేలా కూడా ఆదేశాలను ఇచ్చారు. స్టాంపు డ్యూటీ, బకాయిలు, లీజు భూముల వివాదాలు, చట్టపరమైన చిక్కులు అన్నింటినీ క్లియర్ చేయడానికి అందుకు సంబంధించిన అధికారులను పెద్ద ఎత్తున నియమించారు. సో అశోక్ నగర్ ఆయిల్ ఈ విధంగా త్వరలో బయటకు రానుంది. రాజకీయం దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి గాని అణిచివేయకూడదు అని సువేందు సర్కార్ ఈ విధంగా తక్షణం స్పందించారు. ఇది భారత్ పొందిన అతిపెద్ద జాక్పాట్. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.